Vega Jewelers in-store wedding jewelry exhibition. Guaranteed lowest prices. తమిళనాడు రాజకీయ యువనికపై ఒక కొత్త చరిత్ర లిఖించబడింది. దశాబ్దాల కాలంగా ద్రవిడ కోటలను ఏలుతున్న దిగ్గజ పార్టీలను ఢీకొట్టి తొలి ప్రయత్నంలోనే తమిళగ వెట్రి కజగం టీవీకే ప్రపంచం సృష్టించింది. కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి చేరువ కావడంలో కేవలం ఆయన ఇమేజ్ మాత్రమే పనిచేయలేదు. దాని వెనుక ఒక నిశ్శబ్ద వ్యూహకర్త మేధస్సు దాగి ఉంది. ఆయనే కపిల్ సాహు. ప్రశాంత్ కిషోర్ వంటి దిగ్గజ వ్యూహకర్తల పేర్లు వినిపిస్తున్న తరుణంలో తెర వెనుక ఉండి పావులు కదిపిన ఈ యువ వ్యూహకర్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. మధ్యప్రదేశ్ కు చెందిన కపిల్ సాహు రాజకీయ వ్యూహ రచనలో తనదైన ముద్ర వేస్తూ విజయానికి వెన్నెముకగా నిలిచారు. ఒకప్పుడు ఐపాక్ లో ప్రశాంత్ కిషోర్ టీం మెంబర్ గా పనిచేసిన కపిల్ సాహు ఆ తర్వాత తనదైన శైలిలో పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్ పేరుతో 12 మంది నిపుణులతో కూడిన కోర్ టీం ను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 9 రాష్ట్రాల్లో వివిధ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసిన అనుభవం ఆయన సొంతం. 2024లోనే ప్రశాంత్ కిషోర్ టీవీకే నుంచి తప్పుకున్నాక కపిల్ సాహు బాధ్యతలు స్వీకరించారు. 75 ఏళ్ల చరిత్ర గల డిఎంకే, 52 ఏళ్ల అన్నా డిఎంకే వంటి బలమైన శక్తులను ఎదుర్కోవడానికి కపిల్ ఒకే ఒక ఆయుధాన్ని నమ్ముకున్నారు. అది యువత. పాత తరం రాజకీయాల్లోని అవినీతిని ఎండగడుతూ కొత్త తరం ఆశలను ప్రతిబింబించేలా విజయ్ ప్రసంగాలను ఆయన డిజైన్ చేశారు. ఎక్కడా వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా హూందాగా ఉంటూనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వ్యూహాలను అమలు చేశారు. విజయ్కి ఉన్న అపారమైన స్టార్డమ్ను కేవలం సినిమాలకి పరిమితం చేయకుండా దానిని ఒక సైలెంట్ వేవ్గా మార్చడంలో కపిల్ సాహు విజయవంతమయ్యారు. అభ్యర్థుల ఎంపిక నుంచి నియోజకవర్గాల బలాబలాల విశ్లేషణ వరకు ప్రతి అడుగులోనూ డేటా అనాలిసిస్, డిజిటల్ క్యాంపెయినింగ్ స్ట్రాటజీలను పక్కాగా అమలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా యువ ఓటర్లను టార్గెట్ చేసిన ప్రచారం టీవీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కూడా వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ సాహు ఇప్పుడు తమిళనాడులో విజయ్ని కింగ్ మేకర్ గా నిలబెట్టి తన సత్తా చాటారు. ప్రశాంత్ కిషోర్ తర్వాత భారత రాజకీయాల్లో ఒక శక్తివంతమైన వ్యూహకర్తగా కపిల్ సాహు పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. దళపతి విజయ్ వేసిన ప్రతి అడుగు, చేసిన ప్రతి ప్రసంగం వెనుక కపిల్ సాహు రాసిన పక్కా పొలిటికల్ స్క్రిప్ట్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.